హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు తేజస్ హోమ్. ఈరోజు మనం వాంగిబాత్ అంతే అండి, వంకాయ అన్నం అంటారు కదా, అది ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది కర్ణాటక స్పెషల్. ముందుగా నేను దీనికి 1/2 kg వంకాయలు తీసుకున్నాను. దీనికి మనకు చిన్న చిన్న ముక్కలు అవసరం లేదు. నీట్గా ఇలాగా మనం 4గా కట్ చేసుకుంటాం కదా, అలా కట్ చేసుకుంటే చాలన్నమాట. ఇలా కట్ చేసుకున్న వాటిని మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఉప్పు వేసిన వాటర్లో నానబెట్టాలి. ఎందుకంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి ఈ వాటర్లో వేసుకోవాలి. ఇప్పుడు దీనికి ఒక బాండల్లో నేను 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఇందులో కొంచెం ఆవాలు, అంటే పోపు దినుసులు అంటాము కదా, ఆవాలు, జీలకర్ర, ఇవన్నీ వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇది చాలా ఈజీ రెసిపీ అండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. జస్ట్ 10 minutesలో రెడీ చేసేసుకోవచ్చు. కొంచెం కరివేపాకు, ఒక రెమ్మ. దీనికి నేను పచ్చిమిరపకాయ, మీ స్పైసీకి తగినట్టు తీసుకోవచ్చు. నేనైతే 2 తీసుకుంటున్నాను. దీనికి ఒక పెద్ద ఉల్లిపాయ ఇలా నిలువుగా కట్ చేసుకొని, ఎందుకంటే మనం వంకాయలు కూడా నిలువుగా కట్ చేసుకున్నాం కదా, అందుకనేసి దీన్ని కూడా నిలువుగానే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది బ్రౌన్ కలర్గా వచ్చేంత వరకు చూసుకుందాం. మరీ ఎక్కువ మాడకూడదు, లైట్గా బ్రౌన్ వస్తే చాలన్నమాట మనకు. ఇప్పుడు ఇది లైట్గా బ్రౌన్ కలర్ వచ్చింది కదా, ఇప్పుడు ఇందులోనే నేను కొంచెం జీడిపప్పు, కొంచెం శనగపప్పు వేస్తున్నాను. జీడిపప్పు కంపల్సరీ కాదు, అది మీ ఇష్టం. కొంతమందికి ఇష్టం లేకపోతే మార్చుకోవచ్చు. మరి అయ్యో రెసిపీలో ఉంది వెయ్యాలి అని అయితే ఏమీ లేదు, అది మన ఆప్షనల్ మాత్రమే. సో చూడండి, ఇప్పుడు ఇలా రోస్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ ముక్కలుగా కట్ చేసుకున్న వంకాయని వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే కొంచెం సాల్ట్, అంటే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ చాలన్నమాట. మళ్ళీ మనం రైస్లో కలిపేటప్పుడు చూడవచ్చు. దీంట్లో 1/4 టేబుల్ స్పూన్ పసుపు, ఇవన్నీ వేసి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇది వాటర్ వచ్చి ఇదే మగ్గుతుంది అన్నమాట. చూడండి, ఇప్పుడు ఇలా ఆయిల్ పక్కకు తేలి వంకాయ అంతా ఎలా బాగా మగ్గిందో. ఇప్పుడు నేను దీనికి MTR వాంగీబాత్ మసాలాను యూజ్ చేస్తున్నాను. మనకు చేసుకునేంత ఓపిక లేదండి. సో కాబట్టి మనం ఇలా పొళ్ళు కొనుక్కోవచ్చు, మన కోసమే రెడీమేడ్గా అమ్ముతూ అంటారు ఇలాంటివన్నీ. సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న దీంట్లో ఒక 1/2 లెమన్ని నేను పిండేస్తున్నాను. దీంట్లో కొంతమంది అయితే చింతపండు రసం కూడా వేస్తారు, కొంతమంది నిమ్మపండు వేస్తారు. నేను నిమ్మపండు వేస్తున్నాను. ఇప్పుడు ఆల్రెడీ ముందుగా నేను చల్లారి పెట్టుకున్న రైస్లోకి రెడీ అయిపోయిన ఈ వంకాయ కూరను వేసి బాగా మిక్స్ చేసేసుకుందాం. అంతేనండి, టేస్టీ వాంగీబాత్ రెడీ. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి మార్చేసుకుందాం. చూసారుగా ఎంత ఈజీగా అయిపోయో. మీకు కూడా నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.